నమస్కారం కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నేడు అనకాపల్లి పట్టణంలో నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు. అనకాపల్లి నరసింహారావుపేటలో విషాదం. కసింకోట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శ్యామల భర్త రాజు ఉరివేసుకుని ఆత్మహత్య. స్వాతంత్ర్య సమరయోధుడు దేశం కోసం తన జీవితాన్ని మొత్తం అంకితం చేసిన స్వర్గీయ వినాయక్ దామోదర్ సవావర్కర్ జయంతి. పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన జేపీ నాయకుడు కేఎన్ఆర్. ఎన్టీఆర్ 98వ జయంతి ఉత్సవాలను పాయకరావుపేటలో ఘనంగా నిర్వహించారు. నేడు అనకాపల్లి పట్టణంలో నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ గారు, ఎమ్మెల్సీ నాగ జగదీష్ గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మల్లా సురేంద్ర గారు, పట్టణ అధ్యక్షులు డాక్టర్ నారాయణరావు గారు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. పేదవాళ్లకు అనేక ప్రాంతాల్లో రోడ్లు పండ్లు పంచారు. ఈ సందర్భంగా నాయకులు అందరూ ఎన్టీఆర్ గారిని స్మరించుకుంటూ వారి గొప్పతనాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్టీ రామారావు జయంతి అందులో రండి. అవయ్యా కృష్ణ వచ్చేస్తాను తీసుకురెట్టి అనకాపల్లి నరసింహారావుపేటలో విషాదం. కసింకోట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శ్యామల భర్త రాజు ఉరివేసుకుని ఆత్మహత్య. విచారణ చేపడుతున్న పోలీసులు. కూర్చుంటే అక్కడ ఎవరో ఆ షిప్లోకి దూరి దొంగతనం చేస్తున్నారు. విషయం చెప్పాలి. స్వాతంత్ర్య సమరయోధుడు దేశం కోసం తన జీవితాన్ని మొత్తం అంకితం చేసిన స్వర్గీయ వినాయక్ దామోదర్ సవార్కర్ గారి జయంతి సందర్భంగా బీజేపీ నాయకుడు కేఎన్ఆర్ ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా
కరణం రెడ్డి నరసింగారావు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు వీర సావర్కర్ గారికి 2000వ సంవత్సరంలో అప్పటి ప్రధాని స్వర్గీయ శ్రీ వాజ్పేయి గారి ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని రాష్ట్రపతి గారికి ప్రసాదించడం జరిగిందని మరియు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మొదటిసారి ప్రధానిగా మే 26న ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజుల తర్వాత వీర సావర్కర్ గారి 131 జయంతి వచ్చింది. ఆ రోజు పార్లమెంటుకి వెళ్లి వీర సావర్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారని, అంత గొప్ప నాయకులు స్వర్గీయ వీర సావర్కర్ గారి జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకుని దేశం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దలు రామస్వామి, సిరిసపల్లి అప్పారావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధులు వీర సావర్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పూలమాల వేసి మా గాజువాక బీజేపీ ఆధ్వర్యంలో పార్టీ పెద్దల ఆదేశాల మేరకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి దేశం కోసమే తన జీవితం అంతా అర్పించారు. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ మీద ఎక్కువగా స్వాతంత్రం కోసం పోరాడేవారు. మరి 2000 సంవత్సరంలో అప్పుడు ప్రధాని వాజ్పేయి గారు ఉన్నప్పుడు భారతరత్న అవార్డు ఇవ్వాలని అప్పుడు రాష్ట్రపతి గారికి లెటర్ కూడా రాయడం జరిగింది. కానీ అప్పట్లో భారతరత్న అవార్డు దక్కపోవడం దురదృష్టకరం. అదేవిధంగా మన ప్రధాని శ్రీ మోదీ గారు మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు ఘన నివాళులు ఈ జయంతి రోజు అర్పించడం జరిగింది. అంతటి గొప్ప స్వాతంత్ర సమరయోధుడు శ్రీ స్వర్గీయ వినాయక్ దామోదర్ వీర సావర్కర్ గారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాం. తెలుగు జాతి వాడని వేడిని పౌరుషాన్ని తెగువని ప్రపంచపు నలుమూలలా చాటి చెప్పి కులం, మతం, ప్రాంతం మరియు రాజకీయ పార్టీలకు అతీతంగా అభిమానుల్ని సంపాదించుకున్న అన్న ఎన్టీఆర్ 98వ జయంతి ఉత్సవాలను పాయకరావుపేటలో ఘనంగా నిర్వహించారు. పాయకరావుపేట స్థానిక వై జంక్షన్ వద్ద పాయకరావుపేట టీడీపీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి గజమాలలు వేసి నివాళులర్పించారు. పాయకరావుపేట టీడీపీ మండల అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ టౌన్ అధ్యక్షులు పెద్దిరెడ్డి శ్రీను, పాండురంగ దేవస్థానం మాజీ చైర్మన్ యాళ్ల వరహాలు, పల్లా విలియం కేరీ, చిరుకూరి పేర్రాజు, రమాకుమారి, లెక్కల గోవింద్, చింతకాల రాంబాబు, వేములపూడి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం అంటే ఏంటి, ఈ సామాన్య కుటుంబంలో కూడా రాజకీయం చేయొచ్చు, నా ఎమ్మెల్యే కింద ఎదగొచ్చు, ఎంపీ కింద ఎదగొచ్చు అనే భావం తీసుకొచ్చి రాజకీయంలోనే చరిత్ర సృష్టించినటువంటి ఎన్టీ రామారావు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అంతేకాకుండా ప్రతి పేదవాడిని కూడా, పేదవాడి ఇంటి మనసుల్లో కూడా భగవంతు స్వరూపుడుగా నిలిచిపోయినటువంటి వ్యక్తి
నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఈ కార్యక్రమం మనం ఎలా చేసుకున్నామంటే అతను చేసినటువంటి మంచి కార్యక్రమాలు, మంచి పని వల్ల ఇంకా భవిష్యత్తులో ఈ పార్టీ ఇంకా ఎంతో మనుగడ ఉంది. ఇంకా ఎన్నెన్నో విజయాలు సాధించవలసినవి ఉన్నాయి. అందుకని ఈ రకమైన అవకాశం ఇచ్చిన నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. విశ్వవిఖ్యాత నట స్వరూపంలో శ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మదిన పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ఈ మహానాడు ఒక పండగ, తెలుగుదేశం పార్టీకి ఒక పండగ లాంటిది. 27, 28, 29 తేదీల్లో ప్రతి సంవత్సరం మధురవాడ కొమ్మాది చైతన్య కాలేజ్ దాటిన తర్వాత అమరావతి కాలనీలో చాలా ఇబ్బందులు ఉన్నాయని సమాచారం రావడంతో కేఎన్ఆర్ ఛానల్ అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని మే నెల 9వ తేదీన సమస్యని కేఎన్ఆర్ ఛానల్లో కథనం వేయడం జరిగింది. తర్వాత సమస్యని వార్డు అధ్యక్షులు బొట్ట అప్పలరాజుకి తెలియజేయడం జరిగింది. వెంటనే స్పందించి అక్కడ ఉన్న సమస్యలను పర్యవేక్షించి సమస్యలు పరీక్షించే విధంగా చేయడం జరిగింది. ముఖ్యంగా మంచినీటిని సమస్యని 3 ట్యాంకుల నీరుని తెప్పించే విధంగా చేయడం జరుగుతుంది. ఈ అమరావతి కాలనీ జీవీఎంసీ పరిధిలోకి తీసుకొచ్చే విధంగా చూస్తానని వైసీపీ 6వ వార్డు ప్రెసిడెంట్ బొట్ట అప్పలరాజు మాట ఇవ్వడం జరిగింది. వైసీపీ 6వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక దృష్టికి తీసుకువెళ్లామని సమస్యలను పరిష్కరించే విధంగా తమ తోడ్పడతాయని మాట ఇచ్చినట్లుగా తెలియజేశారు. అమరావతి కాలనీ సమస్యలు పరిష్కరించే విధంగా కేఎన్ఆర్ ఛానల్ వారు చాలా కృషి చేశారని అమరావతి కాలనీ స్థానికులు ఆనందం వ్యక్తపరిచారు. చాలా ఇబ్బంది పడతారు. पी गीतांजलि लक्ष्मी पी भारती भाग्यलक्ष्मी एम नागमणि नेद्रमल्ल नागमणि కేఎన్ఆర్ ఛానల్కి కృతజ్ఞత అండి. ఇంతకుముందు వచ్చారు, వాళ్ళు వచ్చారు 15 రోజుల క్రితం వచ్చారు, మాకు ఇంటర్వ్యూ చేశారు. మా సమస్యలు చెప్తాం. వీళ్ళే ముందు పైకి తెచ్చారు. తర్వాత అప్పలరాజు గారు అన్న అతను వైసీపీ వార్డు అధ్యక్షులు వచ్చారు. మేము చాలా ఇబ్బందులు పడ్డామండి. కాలనీలోనే చాలా ఇబ్బందులు పెట్టారు మమ్మల్ని, చాలా మానసిక హింస పెట్టారు. ఇక్కడ 2 నాయకులు అని చెప్పుకొని ప్రెసిడెంట్, సెక్రటరీని వాళ్ళే చెప్పుకొని వాళ్ళు ఇష్టం వస్తే నీళ్ళు ఇప్పుకుండేవారు, ఇష్టం వచ్చినట్టు కట్టుకుండేవారు. ఇస్తే ఇచ్చేవారు, లేకపోతే లేదు. 1000 రూపాయలు ఇవ్వండి, 100 రూపాయలు ఇవ్వండి అని మమ్మల్ని వేధించేవారు. ఎవరు తిరగబడితే వాళ్ళని బెదిరించడం, వాళ్ళకి పోలీసులు కేసు పెట్టడం, పోలీస్ స్టేషన్లు తిప్పడం, ఇల్లు ఖాళీ చేయించడం, రౌడీ పనిమాలను కాలనీలో దించడం, వాళ్ళని అంటేసుకొని మమ్మల్ని బెదిరించడం, అందరూ లేడీస్ మీదే వచ్చేవారు. కొమ్మాది దగ్గర ఉన్నటువంటి చైతన్య కాలేజ్ దాటిన తర్వాత ఉన్నటువంటి అమరావతి కాలనీలో జరుగుతున్నటువంటి సమస్యల మీద కేఎన్ఆర్ ఛానల్ వాళ్ళు వచ్చి ఇక్కడ మొత్తం అంతా కూడా తెలుసుకొని వరుస కన్నాలు వేసినటువంటి సందర్భంలో వైసీపీ నాయకులు ఇక్కడ బొట్ట అప్పలరాజు గారు వార్డు అధ్యక్షులు మొత్తం ఇక్కడికి వచ్చి సమస్యలు. విజయనగరం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో మెయిన్ రోడ్ సమీపంలోని పారిశుద్ధ్యం పూర్తిగా పడకేస్తుంది. కాలువ పనులు ఆపివేయడంతో ఎటు చూసినా చెత్తలు, మురుగునీరు దర్శనమిస్తున్నాయి. ప్రధాన రహదారిలో తూతు మంత్రంగా చెత్తను తొలగించి అధికారులు చేతులు దులుపుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పారిశుద్ధ్య పనులు మెరుగుపరిచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక విధాలుగా ఆందోళన, నిరాహార దీక్ష కొన్ని నెలల ముందు చేయడం జరిగిందని, దీనికి సంబంధించిన అధికారులు వచ్చి పనులు వేగవంతం చేస్తామని చెప్పి కాల్వ తవ్వి నేటికి కొన్ని నెలలు కావస్తున్న అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించడం చాలా అన్యాయమని మండిపడ్డారు.
కాలువలు లేకపోవడంతో రోడ్డుపైకి మురుగునీరు చేరిపోయి దుర్వాసన వెదజల్లుతుందని అయినా అధికారులు పట్టించుకోవడలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమ సొంత పనులపై చూపిస్తున్న శ్రద్ధను అధికారులు పాలకులు పారిశుద్ధ్య పనులపై చూపించడం లేదని జనం దుమ్మెత్తిపోస్తున్నారు. కాలువ పనులు చేపట్టాలి, అధికారులు వచ్చి అన్ని కాలువ పనులు చేపట్టాలి. పారిశుద్ధ్యంపై ఇంత నిర్లక్ష్యమా? పారిశుద్ధ్యంపై ఇంత నిర్లక్ష్యమా? పారిశుద్ధ్యంపై ఇంత నిర్లక్ష్యమా? అధికారులు వచ్చి అన్ని కలిపి సరిపోద్దా? మండల కేంద్రంలో 5 నెలలుగా కాలువ పనులు చేపడతామని చెప్పి ఈపీఆర్డీఓ పంచాయతీ అధికారి వచ్చి కాలువలు తవ్వడం జరిగింది. నేటికి 5 నెలలు అయినా ఈ కాలువ ఎక్కడుందో పట్టించుకునే పరిస్థితులు ఈరోజు అధికారులు ఉన్నారు. ఒక పక్క కరోనా వైరస్ వ్యాధి వస్తుంది, అన్ని జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి అక్కడ అన్ని పారిశుద్ధ్యం చేస్తుంటే ఈ కొమరణ మండల కేంద్రంలో పారిశుద్ధ్యం పనులు లేదు కదా, కాలువ పనులు చేయకుండా ఉంది. కరోనా వైరస్ ఇలాగుంటే మరి రాదా? ఇదేనా పారిశుద్ధ్యం పనులు? వెంటనే సంబంధించిన అధికారులు స్పందించి 5వ తారీఖు లోపు ఈ కాలువ పనులు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఎంపీడీ ఆఫీస్ కార్యాలయం ముట్టడెత్తమని చెప్పి చందనంగా తెలియజేస్తున్నాం. ఇది చాలా అన్యాయం. అధికారులు ధర్నా రాత్రి చేసేటప్పుడు కొమరాడ ఎస్ఐ సమక్షంలో వచ్చి 10 నెల రోజుల పనులు చేస్తామని చెప్పి 5 నెలలు అయింది. 5 నెలలు అయితే అధికారులు ఎక్కడ కాండని పరిస్థితిలో ఉన్నారు. తప్పనిసరిగా 5వ తారీఖు కల్లా పనులు చేయకపోతే పెద్ద ఎత్తున ఎంపీటీ ఆఫీస్ కార్యాలయం ముట్టడెత్తమని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు కొల్లు సామూర్తి, సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొమరాడ. గాజువాక బీసీ రోడ్డు కాకతీయ కూడలి వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు 97వ జయంతి వేడుకలను 65, 66, 73 వార్డు నాయకులు అయినటువంటి జగదీష్, వాసు, ఆనంద్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొని తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ మన తెలుగు రాష్ట్రాలకు ముద్దుబిడ్డ నందమూరి తారక రామారావు అని, మన తెలుగు వారి సత్తా దేశ వ్యాప్తంగా తెలిసిందంటే అది కేవలం ఎన్టీఆర్ వల్లే అని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టారని, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన వ్యక్తి అని అన్నారు. అలాగే టీడీపీ అంటే అభివృద్ధి అని, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం మరింత పురోగతి సాధిస్తుందని అన్నారు. అనంతరం సుమారు 100 మంది పేదలకు చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గోమాడ వాసు, సింగూరు అనంత్, రెడ్డి వాసు, సూరిశెట్టి శివ, అంగ కృష్ణ, కర్రి కృష్ణ, పప్పుల లక్ష్మి, సుజాత, కాకి స్వరూప తదితరులు పాల్గొన్నారు. అందరూ ఎక్కితే ఎవరు కనబడతారండి? ఎందుకు సీట్ బాక్స్ అర్జెంట్ ఇప్పుడు బాగా తీసినప్పుడు బాగోదు. ఓకే, నెక్స్ట్ తీయండి, స్వీట్ ఆగండి. పురస్కరించుకుని చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క జయంతి సందర్భంగా మరి 65, 73, 74 మరియు 66 వార్డులో సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు. గాజువాక శ్రీ కంచి కామాక్షి స్వర్ణ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో గుంటపల్లి ప్రసాద్ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ పంచవత్తులని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని, 10,000 ఆర్థిక సహాయం చేయాలని, అన్ని సంఘాలను ప్రభుత్వం ఆదుకుంటుందని, అలాగే మమ్మల్ని కూడా ఆదుకోవాలని వారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కోరారు. గత పాదయాత్రలో ఇప్పుడు సీఎం అప్పుడు ప్రతిపక్ష నేత విజయనగరంలో మమ్మల్ని కలిసి మాటకు మాట ఇచ్చారని, ఇచ్చిన మాటని ఆయన నిలబెట్టుకోవాలని అని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కంచి కామాక్షి స్వర్ణ సంఘం గాజువాక అధ్యక్షులు నానాజీ, ప్రధాన కార్యదర్శి
గుంటపల్లి ప్రసాద్, కోశాధికారి గోరస నానాజీ, వీర్రాజు, ముఖ్య సలహాదారులు గణపతి గురువనాయుడు, బూరిల నాయుడు మరియు సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజు జరుగుతున్న రిలే నిరాహార దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణకారులు విశ్వబ్రాహ్మణులు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. ఈరోజు గాజువాకలో శ్రీ కంచి కామాక్షి స్వర్ణకార సంఘం చేపడుతున్న ఈ రిలే నిరాహార దీక్షకి జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే విజయనగరం పాదయాత్రలో స్వర్ణకారుల్ని ఆదుకుంటామని మాట ఇవ్వడం జరిగింది. కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన ఇప్పుడు వరకు లేదు. ఆటో వాళ్ళకి, టైలర్స్కి, బ్రాహ్మిన్స్కి, రజకీకులకి చాలామందికి సంక్షేమ పథకాలు చేపట్టారు. విశ్వబ్రాహ్మణులకి ఇంకా చేయలేదు. తక్షణమే తీసుకొని ఆదుకుంటారని కోరుతున్నాను. రాష్ట్ర విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సోదరులు మరియు అందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుల వారు ఆదేశాల మేరకు ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాల వారికి కూడా 10,000 రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించింది ప్రభుత్వం. మా యొక్క విశ్వబ్రాహ్మణులు మాత్రం గుర్తించలేదు. దీనికోసం వెంటనే ప్రభుత్వం స్పందించి మా విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సోదరులందరికీ కూడా గాజువాక జీవీఎంసీ 87వ వార్డులో ఉన్న అన్ని గ్రామాలకు లాక్డౌన్ సమయంలో ప్రజలెవరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నూతనంగా ఏర్పడిన 87వ వార్డు మాజీ టీడీపీ కార్పొరేటర్ గొర్లి వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గొర్లి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వైరస్ సోకకుండా ప్రతి ఒక్కరూ స్వయం నిర్బంధంతో పాటు స్వయ శుభ్రత, పరిశుభ్రతలను పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ లాక్డౌన్ సమయంలో ఇంటిలో నుంచి బయటకు రాకుండా కరోనా వైరస్ నిర్మూలనలో భాగస్వాములు కావాలని సూచించారు. అలాగే ముందు ముందు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రండి, అందరూ రండి. బయట ఉండిపోయి అలా తీయండి. అలా ఉండండి, సరిపోద్ది. ఎక్కడదు రండి. అలాగే అడ్జస్ట్ అవ్వండి అంటాను నేను అనేది. ఫోటో అందరూ కనిపించేటట్టు. రాజు రండి. రారేట్రా మీరు అందరూ ఇలా అమ్మా మీరు ఎవరు వస్తారో మీరు
చూడలేదమ్మా లేదు లేదు ఇప్పుడు ఇవ్వలేదు వెనక నుంచి ఇది వెనక నుంచి వెళ్ళిపో కుర్చీ మీద వెళ్ళిపో కుర్చీకి వెళ్ళిపో ఎలా అమ్మా వెళ్ళిపోమ్మా మీరు ఎలా వస్తారో సరిపోతుందిలేగా అది అడ్రమ్మంటారా సన్యాసనే అవును కదా రండి అందరూ రండి ఏం బయట ఉండిపోయి అలా తీయండి అలా ఉండండి సరిపోద్ది ఎక్కడదు అండి అలాగే అడ్జస్ట్ అవ్వండి అంటాను నేను అనేది ఫోటో అందరూ కనిపించేటట్టు రాజు రండి రారేంట్రా మీరు అందరూ సరిపోతుందిలేగా అది అడ్రమ్మంటారా సన్యాసనే అవును కదా చూడలేదమ్మా లేదు లేదు ఇప్పుడు ఇవ్వలేదు 87వ వార్డు అప్పికొండ కాలనీ మన గొర్రెలు వెంకనాయుడు 87వ వార్డు ఎక్స్ కార్పొరేటరు నా పేరు గొర్రెలు వెంకనాయుడు అండి మరి ఎన్టీఆర్ అభిమాని ఎన్టీఆర్ సినిమాలో తీసిన దగ్గర నుంచి ఎన్టీఆర్ అభిమాని సంఘంలో జిల్లా అభిమాని సంఘంలో కూడా చేయడం జరిగింది 1983 పార్టీ పెట్టినప్పటి నుంచి నేటి వరకు కూడా ప్రతి వర్ధంతి కానీ జయంతి కానీ ఎప్పుడు కూడా మరి వర్ధంతికి అయితే భారీ స్థాయిలో జిల్లా స్థాయిలో టోర్నమెంటు ఎందుకంటే 87వ వార్డు అప్పికొండ కాలనీ మన గొర్రెలు వెంకనాయుడు 87వ వార్డు ఎక్స్ కార్పొరేటరు నా పేరు గొర్రెలు వెంకనాయుడు అండి మరి ఎన్టీఆర్ అభిమాని ఎన్టీఆర్ సినిమాలో తీసిన దగ్గర నుంచి ఎన్టీఆర్ అభిమాని సంఘంలో జిల్లా అభిమాని సంఘంలో కూడా చేయడం జరిగింది 1983 పార్టీ పెట్టినప్పటి నుంచి నేటి వరకు కూడా ప్రతి వర్ధంతి కానీ జయంతి కానీ ఎప్పుడు కూడా మధురవాడ జంక్షన్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఉన్నటువంటి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు తెలుగుదేశం పార్టీ నాయకులు అర్పించి తదనంతరం హాస్పిటల్ దగ్గరలో ఉన్నటువంటి రోగుల అందరికీ బ్రెడ్లు ఫలాలు ఇవ్వడం జరిగింది. మొదటిగా మధురవాడ జంక్షన్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి, తర్వాత పరదేశీపాలెం జంక్షన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి, చివరిగా చంద్రపాలెంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి సత్కరించి ఎన్టీఆర్ మొట్టమొదటిగా ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్నటువంటి మహానుభావుడని, కేజీ ₹2 బియ్యం పథకం తీసుకొచ్చిన మహా అత్యున్నతమైనటువంటి ఆశయాలు కలిగిన వ్యక్తి అని పార్టీ శ్రేణులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పిల్లా నరసింగారావు, ముల్లి లక్ష్మణరావు, 5వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ముల్లి హేమలత, పిల్లా వెంకట్రావు, నాగోతి శివాజీ, పిల్లా రాము, రాంబాబు, పోతిన శ్రీనివాసరావు, పోతిన బుచ్చి, పిల్లా కృష్ణబాబు, నాగోతి అప్పలరాజు, పోతిని లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.
మీరు వెనకాలని చెప్తాను, మీరు వెనకాలని సెంటర్లో పెట్టిన బాబు. రామారావు గారికి విగ్రహం దగ్గర పూలమాలలు వేసి సత్కరించడం జరిగింది. అలాగే చాలా పేద ప్రజలందరికీ సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. పాలు పళ్ళు అన్ని పంచడం జరిగింది. ఇంతకుముందు కూడా రేషన్ అన్ని పంచడం జరిగింది. సమాజంలో దేవాలయంగా ప్రజల దేవుడిగా ఆయన పార్టీని స్థాపించడం ఈరోజు 5వ వార్డులోని పరదేశపాలెం గ్రామంలో మా ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గర ఆయన 97వ జయంతిని మేమందరం తెలుగుదేశం కుటుంబ సభ్యులందరం కూడా చాలా ఉత్సాహంతో ఒక పండుగ వాతావరణంగా జరుపుకుంటున్నాము. మేము ఆయన ఆశయాలకు అనుగుణంగా అన్ని సేవా కార్యక్రమాలు ఈ రోజు వరకు మేము ఆయన ఏ రోజైతే 83లోని పార్టీ స్థాపించి ఆయన ఏ ఆశయం కోసం అయితే పనిచేశారో పేద ప్రజలే దైవంగా సమాజమే దేవాలయం. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి శ్రీ ఎన్టీ రామారావు గారికి 97వ సంవత్సరం 97 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఉత్సాహంతో బాధతో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ పార్టీ ఉన్నంత వరకు, ఈ భూమి ఉన్నంత వరకు, పంచిపోతలు ఉన్నంత వరకు ఈ పార్టీ ఎప్పుడూ ఉంటుంది. దీన్ని బెదిరించడం, దీని మెనూ కానీ, దీని సిస్టమ్ కానీ, పార్లమెంట్లో ఆ రోజు అంబేద్కర్ రాసిన గ్రంథంలో ఏలాడుతుంటుందో తెలుగుదేశం మెనూ ఆడుతుంది. దాన్ని ఎక్కడ చూస్తే తప్పకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదే ఫాలో అవుతున్నారు. అలాగే పార్టీ కార్యకర్తలు కూడా అదే ఉద్దేశంతో ఉన్నారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కూడా కష్టపడి పార్టీకి కృషి చేసి మళ్ళీ ఈనాటి జయంతులు జరపాలని కోరుకుంటున్నాం. విఖ్యాత నట సార్వభౌముడు, నటనలోనే ప్రఖ్యాత కాకుండా రాజకీయంలో కూడా ఒక స్థానాన్ని సంపాదించుకొని ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించి 9 నెలలు అధికారంలో తీసుకొచ్చిన ఘనత భారతదేశ చరిత్రలోనే కాదు యావత్ ప్రపంచంలోనూ కూడా ఎన్టీ రామారావుతో సరిసాటి మరొకరు లేరని. అలాగే ఎన్టీ రామారావు మన ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా, జయంతి సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ రోజున ఎన్టీ రామారావు జయంతికి అందరూ కూడా కృషి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నేడు అనకాపల్లి పట్టణంలో నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు. అనకాపల్లి నరసింహారావుపేటలో విషాదం. కసింకోట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శ్యామల భర్త రాజు ఉరివేసుకుని ఆత్మహత్య. స్వాతంత్ర్య సమరయోధులు దేశం కోసం తన జీవితాన్ని మొత్తం అంకితం చేసిన స్వర్గీయ వినాయక్ దామోదర్ సవావర్కర్ జయంతి. పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన జేపీ నాయకుడు కేఎన్ఆర్. ఎన్టీఆర్ 98వ జయంతి ఉత్సవాలను పాయికరావుపేటలో ఘనంగా నిర్వహించారు.
ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.